తెలుగులో ఏంటి స్పెషల్? తెలుగులో అయితే ఏంట కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్ లేని గాడి, మీసాలు లేని రౌడి, పరిగెత్తడం రాని కేడి, ఆవకాయ లేని జాడి, ఆట లేని బడి, అమ్మ ప్రేమ లేని బడి. చాలరా బాబోయ్, ఒప్పేసుకున్నాం. ఇవాల్టి మన కాన్సెప్ట్ రీడర్ రైటర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం గురించి వివరణలోకి వెళ్ళే ముందు మన దగ్గర ఒక పుస్తకం ఉంది. ఒకవేళ రీడర్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు రైటర్ పుస్తకంలో రాస్తాడా, రాయలేడు. ఇలాంటి వాటి గురించే మనం ఈ రీడర్ రైటర్ ప్రాసెస్లో తెలుసుకోబోతున్నాము. ఉదాహరణ, ఒకవేళ రైటర్ రీసోర్స్ని రీడర్తో పంచుకోగలడా, లేదు, చేసుకోలేడు. అలాగే ఒక రైటర్ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు వేరే రీడర్ కానీ వేరే రైటర్ కానీ పుస్తకాన్ని వినియోగించలేరు. రీడర్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు రైటర్ పుస్తకాన్ని రాయలేడు. అలాగే రైటర్ పుస్తకంలో రాసేటప్పుడు రీడర్ పుస్తకాన్ని చదవలేడు. అలాగే రైటర్ పుస్తకాన్ని రాసేటప్పుడు ఇంకొక రైటర్ పుస్తకాన్ని రాయలేడు. కానీ ఒక రీడర్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎంతమంది రీడర్స్ అయినా ఆ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది సహకరించదు, ఇది సహకరించదు, ఇది సహకరించదు, ఇది సహకరిస్తుంది. ఈ 4 పరిస్థితులని మనం రీడర్ రైటర్ ప్రాబ్లంలో చూడబోతున్నాం. ఉదాహరణ, మనకు ఒక డేటాబేస్ ఉంది. ఒకరు డేటాబేస్ని ఉపయోగించాలంటే అతను డేటాబేస్లోకి వచ్చి ఉపయోగించుకొని ఆ తర్వాత డేటాబేస్లో నుంచి వెళ్ళిపోవాలి. మనకు డేటాబేస్లోని డేటాని ఉపయోగించటానికి ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి రీడర్, ఇంకొకటి రైటర్ అనే ప్రాసెసెస్. ఒక రీడర్ డేటాబేస్లో ఉన్నప్పుడు ఇంకొక రీడర్ రావచ్చు, కానీ వేరే రైటర్ రాకూడదు. అంటే ఒక రీడర్ డేటాబేస్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఎంతమంది రీడర్స్ అయినా రావచ్చు, కానీ ఒక రైటర్ కూడా రాకూడదు. అలాగే ఒక రైటర్ డేటాబేస్లో ఉన్నప్పుడు వేరే వారెవరు డేటాని ఉపయోగించకూడదు. ఈ కాన్సెప్ట్నే మనం రీడర్ రైటర్ ప్రాబ్లంలో ఉపయోగిస్తున్నాం. రీడర్ రైటర్ ప్రాబ్లంలోని కేసెస్. ఒక రైటర్ లోపల ఉంటే ఇంకొక రీడర్ లోపలికి రాకూడదు. ఇది మొదటి కేస్. ఒక రైటర్ లోపల ఉంటే ఇంకొక రైటర్ రాకూడదు. ఒక రీడర్ లోపల ఉంటే ఇంకొక రైటర్ లోపలికి రాకూడదు. ఒక రీడర్ లోపల ఉంటే ఎంతమంది రీడర్స్ అయినా రావచ్చు. మనం ఇప్పుడు రీడర్ రైటర్ ప్రాబ్లంని కోడ్ int r = 0. ఈ వాక్యం ఎంతమంది రీడర్స్ డేటాబేస్లో ఉన్నారు అనేది సూచిస్తుంది. మనం రీడర్ రైటర్ ప్రాబ్లంలోని 4 కేసులను సాధించాలంటే సెమాఫోర్ అంటే బైనరీ వేరియబుల్స్, అవి 0 మరియు 1ని మాత్రమే తీసుకుంటాయి. ఇప్పుడు మనం రాసినది రీడర్ రైటర్ ప్రాబ్లం యొక్క సూడో కోడ్. ఉదాహరణకు మనం రైటర్ రీడర్ గురించి చెప్పుకుందాం. అంటే ఒక రైటర్ డేటాబేస్లోకి వచ్చాడు, తర్వాత ఇంకొక రీడర్ డేటాబేస్లోని డేటాని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పరిస్థితిలో మన దగ్గర ఉన్న కోడ్, రైటర్ యొక్క కోడ్ ఇది. కండిషన్ ట్రూ అయ్యేంతసేపు మనం బి వాల్యూని తగ్గిస్తాం. ఇక్కడ బి వాల్యూ 0 కాబట్టి బి వాల్యూ 1కి మారుస్తాం. రైటర్ డేటాబేస్లోకి వచ్చాడు, ఇక్కడ రైటర్ ఉన్నాడు. ఇప్పుడు రీడర్ డేటాబేస్లోకి రావాలని చూస్తాడు. ఇది రీడర్కి కోడ్. కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఏ వాల్యూని మారుస్తాం. మొదట ఏ వాల్యూ 0 కాబట్టి ఏ వాల్యూ 1కి మారుతుంది. ఇప్పుడు r వాల్యూ పెరుగుతుంది. r++ = r+1 అంటే 0 + 1 1 కాబట్టి ఇక్కడ మనకు r వాల్యూ 1 ఉంది. తరువాత అక్కడ ఉన్న కండిషన్ని పరీక్షిస్తుంది. ఇఫ్ r = 1 దెన్ డౌన్ ఆఫ్ b. ఇప్పుడు అది b వాల్యూని తగ్గించడానికి చూస్తుంది కాబట్టి b వాల్యూని 0కి మారుస్తుంది. ఏ వాల్యూని పెంచటానికి చూస్తుంది. ఏ వాల్యూ 1
అది 1 కాబట్టి ఇంకా మనం దాని వాల్యూని పెంచలేము, కాబట్టి రీడర్ డేటాబేస్లోకి రాలేడు. ఈ కండిషన్ని మన దగ్గర ఉన్న కోడ్ సహకరించింది. రైటర్ కేస్. కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు బి వాల్యూని మార్చటానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి బి వాల్యూ 0కి మారుతుంది. రైటర్ డేటాబేస్లోకి వచ్చాడు. అలాగే ఇప్పుడు ఇంకొక రైటర్ వచ్చి డేటాబేస్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. బి వాల్యూ ముందుగానే 0ని ఇంకా తగ్గించలేము, కాబట్టి రైటర్ డేటాబేస్లోకి వెళ్ళి డేటాని ఉపయోగించలేడు. కాబట్టి ఆ రైటర్ లోపల ఉన్న రైటర్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి ఉంటాడు. రైటర్ కేస్ గురించి వివరించుదాం. మొదట రీడర్ డేటాబేస్ని ఉపయోగిస్తాడు. ఇది రీడర్ యొక్క కోడ్. కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు ఏ వాల్యూని తగ్గిస్తుంది. ఏ వాల్యూ 1 కాబట్టి 0కి చేస్తుంది. ఆర్ వాల్యూ 1కి పెరుగుతుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ మనకు 1కి పెరిగింది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మనకు ఆర్ వాల్యూ 1 కాబట్టి బి వాల్యూని తగ్గించటానికి చూస్తుంది. బి వాల్యూ 1 కాబట్టి బి వాల్యూ 0కి మారుతుంది. ఇప్పుడు ఏ వాల్యూని పెంచుతుంది. ఏ వాల్యూ 0 కాబట్టి 1కి మారుతుంది. మొదటి రీడర్ డేటాబేస్లోకి వచ్చాడు. ఇప్పుడు అంటే వేరే రైటర్ డేటాబేస్ లోపలికి రావటానికి చూస్తాడు. కాబట్టి మనం రైటర్ కోడ్ని చూద్దాం. కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు బి వాల్యూని తగ్గించడానికి చూస్తుంది. బి వాల్యూ 0 కాబట్టి బి వాల్యూ -1కి తగ్గించలేము. మనం ఉపయోగించిన కాన్సెప్ట్ సెమాఫోర్. ఇది కేవలం 0, 1 వాల్యూస్ని మాత్రమే స్వీకరిస్తుంది, కాబట్టి రైటర్ డేటాబేస్లోకి రాలేడు. ఈ కండిషన్ని కూడా మన కోడ్ సహకరించింది. మన దగ్గర ఉన్న కోడ్ రీడర్ కేస్ని కూడా సహకరించాలి. ఇప్పుడు రీడర్ డేటాబేస్లోకి వచ్చి డేటాను ఉపయోగించాలి, కాబట్టి రీడర్ కోడ్ని చూద్దాం. కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు ఏ వాల్యూని తగ్గిస్తుంది. ఏ వాల్యూ 1 కాబట్టి ఏ వాల్యూ 0కి మారుతుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ 1కి పెరుగుతుంది. మొదట మనకు ఆర్ వాల్యూ 0 కాబట్టి 1కి మారుతుంది. ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అది బి వాల్యూకి తగ్గిస్తుంది. మనకు బి వాల్యూ 1 కాబట్టి 0కి తగ్గుతుంది. డేటాబేస్ లోపలికి వెళ్ళే ముందు ఏ వాల్యూని 1కి మారుస్తుంది. డేటాబేస్లో రీడర్ 1 ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక రీడర్ డేటాబేస్లోకి రావాలి, కాబట్టి ఏ వాల్యూ తగ్గించడానికి చూస్తాడు. ఏ వాల్యూ 1 కాబట్టి 0కి తగ్గించబడుతుంది. ఆర్ వాల్యూ పెరుగుతుంది. ఆర్ వాల్యూ 1 + 1 2. ఇప్పుడు ఆర్ వాల్యూ 2. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ 2 కాబట్టి 1కి సమానం కాదు, కాబట్టి డౌన్ ఆఫ్ బిని వదిలేసి అప్ ఆఫ్ ఏని అనుసరిస్తుంది. ఏ వాల్యూని పెంచుతుంది, కాబట్టి ఏ వాల్యూ 0 నుంచి 1కి మారుతుంది. మనం ఏ వాల్యూని ఎందుకు పెంచుతున్నామంటే వేరే రీడర్ డేటాబేస్ లోపలికి రావటానికి. ఇప్పుడు డేటాబేస్లో రీడర్ 2 కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక రీడర్ డేటాబేస్లోకి రావాలంటే అది రీడర్ కోడ్ దగ్గరకు వచ్చి ఏ వాల్యూని తగ్గిస్తాడు. ఏ వాల్యూ 0కి మారుతుంది. ఆర్ వాల్యూ 1 పెరుగుతుంది, కాబట్టి 2 + 1 3. ఇప్పుడు ఆర్ వాల్యూ 3. ఇది కండిషన్ని చెక్ చేస్తుంది, ఆర్ వాల్యూ 1కి సమానమా కాదా అని. మన ఆర్ వాల్యూ 3 కాబట్టి 1కి సమానం కాదు, కాబట్టి మరి అది ఏ వాల్యూని పెంచుతుంది. ఏ వాల్యూ 1కి పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొక రీడర్ కూడా డేటాబేస్లోకి వచ్చాడు. ఇప్పుడు ఒక రీడర్ డేటాబేస్లో నుంచి బయటకు రావాలంటే ఈ కోడ్ని అనుసరించాలి. ఏ వాల్యూని తగ్గించాలి. ఏ వాల్యూ 0కి మారింది. ఆర్ వాల్యూ తగ్గుతుంది. మనకు ఆర్ వాల్యూ 3 కాబట్టి 2కి తగ్గింది. మరియు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ని పరీక్షిస్తుంది. ఒకవేళ 0 కాకపోతే అది చేస్తుంది, కాకపోతే ఇది చేస్తుంది. మనకు ఆర్ వాల్యూ 2 కాబట్టి ఏ వాల్యూని పెంచుతుంది, కాబట్టి ఏ వాల్యూ 1కి మారింది మరియు ప్రాసెస్ డేటా అంటే రైటర్కి సిగ్నల్స్కి పంపిస్తుంది. ఆర్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే ప్రాసెస్ డేటా
రైటర్కి సిగ్నల్ సెండ్ చేస్తుంది. ఎందుకంటే డేటాబేస్ ఖాళీ ఉంటుంది కాబట్టి రైటర్ లోపలికి రావచ్చు. ఇప్పుడు రీడర్ 3 బయటకు వచ్చాడు. ఇప్పుడు రీడర్ 2 కూడా ఏ వాల్యూని తగ్గిస్తుంది కాబట్టి ఏ వాల్యూ తిరిగి మరి 0కి మారుతుంది. ఆర్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఆర్ వాల్యూ 2 - 1 1కి. ఇది ఆర్ వాల్యూ 0కి సమానమా కాదా అని పరీక్షిస్తుంది. పోతే అది అనుసరిస్తుంది. ఆర్ వాల్యూ 1 0 కాదు కాబట్టి ఏ వాల్యూని పెంచుతుంది. తిరిగి ఏ వాల్యూ 1కి మారుతుంది. ఇప్పుడు రీడర్ 2 కూడా బయటకు వచ్చాడు. ఇప్పుడు రీడర్ 1 మాత్రమే లోపల ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా బయటకు రావాలంటే ఏ వాల్యూని తగ్గిస్తాడు. తిరిగి ఏ వాల్యూ 0కి మారుతుంది. ఆర్ వాల్యూ తగ్గుతుంది. ఆర్ వాల్యూ 1 కాబట్టి ఆర్ వాల్యూ 1 - 1 0కి చేరుతుంది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ అప్ ఆఫ్ బి అంటే ఆర్ వాల్యూ 0 కాబట్టి బి వాల్యూ పెరుగుతుంది. కాబట్టి బి వాల్యూ 1కి మారుతుంది. అలాగే ఏ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఏ వాల్యూ 1కి పెరిగింది. ఇప్పుడు రీడర్ 1 కూడా బయటకు వచ్చాడు. తరువాత డేటాని ప్రాసెస్ చేస్తాడు. అంటే రీడర్ 1 సిగ్నల్స్ పంపిస్తాడు. వారికి కావాలంటే వారు డేటాబేస్లోకి వచ్చి డేటాను ఉపయోగించుకుంటారు. ధన్యవాదాలు. ఎనీ డౌట్స్?